30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. గౌలిగూడ రామ మందిరంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని గౌలిగూడ మందిరం నుంచి అంగరంగ వైభవంగా శోభయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు. 550 ఏళ్ల తర్వాత రామ్ మందిర్లో దివ్యమైన రాముణ్ణి ప్రతిష్ఠించుకున్నామని తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది వైభవంగా హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర జరుగుతుందన్నారు. రాముడు దేశంలోని 140 కోట్ల మందికి దేవుడన్నారు. అందరూ శ్రీరామచంద్రుని దర్శించుకోవచ్చని వెల్లడించారు. కాగా దేశంలో రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కుల మతాలకు అతీతంగా మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు బలపరుస్తున్నారని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.